ఏంద్రా దారి కట్టున్నారు? అంకుల్ మాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి ఈరోజు కూడా ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలా? అవును, నీ తొక్కల ఐస్ క్రీమ్ చాలా బాగుంది, అందుకే మరి మాకు ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలనుకున్నాం. రేయ్ నువ్వు ఓవర్ యాక్షన్ చేయకురా. అన్న విషయం ఏంటో చెప్తా. వీడికి ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందుకే హెడ్ మాస్టర్ గారు ఇంట్లో ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకుని రమ్మని చెప్పి, మీరు గనక వీడికి తండ్రిలా నటిస్తే. మా నాన్న నీలాగా కోతిలా ఉండడు, మా మామలాగా నువ్వు మా స్కూల్కి రావచ్చు. మీ మామయ్య ఇలాగే ఉంటాడా? అవునరా, ఇలాగే ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, మా మామ పాత సినిమాలో హీరోలాగా భలే బాగుంటాడు. మీ మేనల్లుడికి అన్ని సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి, చదువులో బాగా వెనకబడ్డాడు. చూడరా సార్ ఎంత ఫీల్ అవుతున్నారో. మంచిగా చదువుకో, ఇంకోసారి అలా జరిగితే కాళ్ళు ఎరగొడతా, జాగ్రత్త. సార్ కోప్పడకండి, ప్రేమగా మాట్లాడండి. చూసావా సార్ ఎంత మంచివారో. పిల్లలు బాగా చదివితే ఫ్యూచర్ బాగా ఉంటుంది. తీసుకోండి, ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం పెట్టమంటున్నాడు, నాకు రాదే. సంతకం త్వరగా పెట్టండి సార్. సంతకం పెట్టు మామా. నోరు మూసుకోరా, త్వరగా పెట్టండి. సార్ కొట్టకండి సార్. చిన్న పిల్లలని మీ మాట విని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఆల్రెడీ కొట్టారు కదా. నువ్వు చిన్నవాడివి, నిన్ను కొట్టినా పర్వాలేదు, కానీ ఇంత పెద్ద మనిషిని ఎంత అవమానంగా ఉంటుందిరా. నేను మీకు ముందే చెప్పాను కదా వీళ్ళు మావయ్య బ్యాంక్లో పనిచేస్తారని. అప్పుడే చెప్పకపోయారా మీకు రాయడం రాదని? చెప్పాలి కానీ ఆ టైంలో బుర్రకు దాట్లా మర్చిపోయా. హెచ్ఎం నిన్ను కొట్టినా పర్వాలేదు, చిన్న పిల్లాడని చూడకుండా నన్ను కూడా కొట్టాడు. సరేలేరా, కొట్టింది హెచ్ఎంఏగా. టీచర్తో తన్నులు తినేవాడు ఎవడైనా కానీ పైకి వస్తాడని మా బామ్మ చెప్తూ ఉండేదిరా. ఈ బాధను మర్చిపోవాలంటే ఓ పార్టీ చేసుకోవాలరా. ఎలాంటి పార్టీ? మీతో మందు కొట్టే పార్టీ చేసుకోలేనుగా, ఫుల్గా తినే పార్టీ చేసుకుందాం. అర్థం కాలే? చికెన్ బిర్యానీరా. బిర్యానీయా? పోదండి పోదాం. ఏది ఏమైనా కానీ ఈరోజు నా లైన్లను పడేస్తాను. నా టాలెంట్ నిరూపించుకుంటాను. చేతిలో పుస్తకం ఉండదు కానీ చెవిలో ఇయర్ ఫోన్స్ మాత్రం ఉంటాయి. ఇది నా వైపు చూడాలంటే ఏం చేయాలబ్బా? ఏదైనా మంచి పాట పాడదామా? అదంతా ఓల్డ్ స్టైల్, కొంచెం కొత్తగా చేద్దాం. ఇది కరెక్ట్. ఇసుకే ఇసుకే ఇది వర్కౌట్ అయింది రోయ్. హాయ్ మేడం. ఓయ్, ఇక్కడికి వచ్చేసావా? నీకేం పని పాట లేదా? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తే నేను వెళ్ళిపోతా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అందంగా లేని వాళ్ళే అద్దంలో చూసుకుంటారు. ఒరే కాకి, నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా? పిల్ల, మీ నాన్న నిన్ను ఇంట్లో డిస్ప్లే బొమ్మలా పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే కాకినాయలా, నీ బోన్స్ ఇరక్కొడతా. అయ్యే బాబోయ్, నేను జంప్ పరిగెత్తురోయ్, దొరికితే కీమా చేసి పారేస్తాడు. ఏంటి మీరు? నిన్ను చూసినప్పుడల్లా నేను అబ్బాయి ఎందుకు అవ్వలేదు అనిపిస్తుంది. ఏం చేస్తాం? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? విక్రమ్ ఉన్నాడు కదా. ఈరోజు విక్రమ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తా అన్నాడు. అవునా? సరే సరే. అవును, విక్రమ్ మంచి అదృష్టవంతుడు.
ఏంటి సార్ ఇది? ఈరోజు నా బర్త్డే అమ్మా. హో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నాకు ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను. హే, నిన్న నా ఆడపడుచు ఇంటికి వచ్చింది. దాని కాళ్ళు ఎంత బాగున్నాయో. దాని కాలు కాదే, వచ్చి నా మొగుడిని అడుగు, నా కాళ్ళు ఎంత అందంగా ఉంటాయో చెప్తాడు ఈ మాటలు మీ ఆయన ఎందుకు? మా నోనని అడిగితే తెలిసిపోతుంది కదా. కదా. ఏంటి ఎప్పుడు అబ్బాయిలా మాట్లాడుకుంటారు? ఎందుకు మాట్లాడకూడదు? మనం కూడా తక్కువేం కాదు కదా. ఏమంటారు? ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మనం కూడా తక్కువ కాదు కదా. అదే కదా. అమ్మాయిలు రండి 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 రండి. ఈరోజు నా 49వ పుట్టినరోజు తెలుసా? నిజమా సార్? మీకు 49 సంవత్సరాల? చూడ్డానికి అస్సలు అలా కనిపించరు. ఏమంటారే? పాపలో మీ అందరి కోసం గిఫ్ట్లు పట్టుకొచ్చా, సెల్ ఫోన్లు కొత్తవే. దా తీసుకో. థ్యాంక్ యూ సార్. రామ్మా తీసుకో. హాయ్. ఇదిగో ఇది నీకు. థ్యాంక్ యూ సార్. ఇది ఉంచమ్మా. నాకొద్దు సార్, నేను ఎవరితో మాట్లాడను. సరే నీ ఇష్టం. సేట్ గారు, మీరు అమ్మాయిలకి ఆంటీలు తప్ప అలాంటి అబ్బాయిలు గిఫ్ట్లు ఇవ్వరా? రేయ్, ప్రతి నెల మీకు నెల నెల జీతం ఇస్తున్నాను కదా, అందులో కొనుక్కోవచ్చుగా. ఇప్పుడు మీ అందరికి ఇచ్చిన సెల్ ఫోన్లో సిమ్ము నా సిమ్ము కనెక్ట్ అయ్యి ఉంది తెలుసా? నేను చెప్పేది ఏమిటంటే మనందరం 24 గంటలు ఈ ఫోన్తో ఫ్రీగా చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. 24 గంటలు ఈ దరిద్రుడితో మాట్లాడుతూ కూర్చుంటే వీళ్ళ మొగుళ్ళు ఎవరితో మాట్లాడాలరా? వీళ్ళ మొగుళ్ళు వాడి పిల్లలతో మాట్లాడుతూ కూర్చుంటారు, అంతే కదా. ఎంతకన్నా ఫోన్ ఉంటుంది.